నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఏదైతే వరుసగా ఆపరేషన్ కగార్ పేరిట అనేక హత్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి, ఎన్కౌంటర్ల పేరిట ప్రభుత్వమే హత్యలు చేస్తూ ఉందని చెప్పేసి ప్రజా సంఘాలు, పౌర సంఘాలు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే నిన్న ఏదైతే కేశవరావు మరణం తర్వాత ఇంకా చలనం అయితే ప్రజల్లో కనిపిస్తూ ఉంది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఈ ఎన్కౌంటర్లను గతంలో మాట్లాడుతూనే ఉన్నాం. శాంతి చర్చలు అనేటివి జరిపే ఆలోచన ప్రభుత్వానికి కనిపించలేదు. దేనికోసం ఇంకా ఈ నిరసనలు, ఈ పోరాటాలు? మొదట ఎన్కౌంటర్లన్నీ బూటకం. ఓకే. ఈ లేటెస్ట్ నంబాల కేశవరావు, ఆయనతో పాటు 28 మంది ఎవరైతే చనిపోయినరో ఇవన్నీ బూటకపు ఎన్కౌంటర్లు, ఇవి హత్యలు. ఆ హత్యలు జరగటానికి ఎవరైతే కారకులు అవుతారో వాళ్ళ మీద హత్యానేరం కేసు పెట్టి న్యాయస్థానంలో ప్రాసిక్యూట్ చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. అట్లాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా చెప్పింది. ఆ ఒరవడిలో మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, నిన్న జరిగిన ఎన్కౌంటర్ ఏదైతే ఉందో, నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శితో చర్చలు జరపాలి, కానీ ఆయనను పట్టుకొని కాల్చి చంపినరు. 28 మందిని కూడా చంపేసిండ్రు ఆయన అంగరక్షకులను. ఈ చంపుడును ఎప్పుడు స్వస్తి పలుకుతారని మేము అడుగుతున్నాం. ఈ హత్యలపైన న్యాయ విచారణ జరిపించాలి. న్యాయ విచారణ జరిపించి ఎవరైతే హంతకులని నిరూపించబడుతుందో వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళను జైలుకు పంపాల్సిన అవసరం ఉంది. వీళ్ళని ఎందుకు చంపుతున్నావు, ఆపరేషన్ కగార్ అని ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది? మావోయిస్టు ముక్త భారత్ అని ప్రకటించావు. ఇవాళ ప్రజలేం కోరుకుంటున్నారు, మీరేం ప్రకటిస్తున్నారు? ప్రజలు ఆకలి ముక్త భారత్ కోరుకుంటున్నారు. ప్రజలు లింగ వివక్ష ముక్త భారత్ కోరుకుంటున్నారు. ప్రజలు దరిద్ర ముక్త భారత్ కోరుకుంటున్నారు. మీరు గొప్పగా 80 కోట్ల మందికి బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు కదా. 80 కోట్ల మంది ఆకలితో నకనకలాడుతున్నట్లేగా మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏవా ఉద్యోగాలు? ఉన్న ప్రభుత్వ సెక్టార్నంతా అమ్మేసుకుంటారు. మీరు 2 కోట్లు ఎక్కడిస్తారు? ఉద్యోగాలు రాని ఆ నిరుద్యోగ యువత, మీరు చెప్తున్న 80 కోట్ల మంది ప్రజలు, వీళ్ళిద్దరి ఏకమై కన్నెర చేస్తే మీరేడు ఉంటారు? మీ అభివృద్ధి నమూనా కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగపడుతుంది. మీది భయంకరమైన నమూనా, విధ్వంసకరమైన అభివృద్ధి నమూనా. మీ అభివృద్ధి నమూనా అనుసరిస్తున్నందుకే కరోనాలో కుప్పలు చనిపోతుంటే ఆదాని ఆస్తి 700 కోట్ల టైమ్స్కు పెరిగిపోయింది. ఎంత అసమానతలు ఉన్నాయి భారత సమాజంలో. ఒక విషయం సార్, ఏదైతే నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత అటు హోంమంత్రి కావచ్చు, ఇటు ప్రధానమంత్రి కూడా ట్విట్టర్ ద్వారా స్పందించడం ఎట్లా చూస్తారు? అది ఒక విజయంగా వాళ్ళు చెప్పుకుంటారు. అంటే మానవత్వం మంట కలిసిపోతుందంటే భారత పాలకులు ఆ స్థాయికి తగినట్టుగా మాట్లాడతలేరు. ప్రధానమంత్రి అంటే ఎంత ఆదర్శంగా ఉండాలి. హత్య చేసిన వాళ్ళను మెచ్చుకుంటాడా? ప్రశంసలు ఇస్తారా? ఇక మీరు అవార్డులు రివార్డులు ఇస్తారా? అమిత్ షా అయితే ఘన విజయం అంటాడు. పాకిస్తాన్తో యుద్ధం జరిగితే, ఇతర దేశాలతో యుద్ధం జరిగితే మన సైన్యాలు విజయోత్సవంగా వస్తే ఘన విజయం అంటాము. మీరు ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సొంత పౌరులపైన యుద్ధం చేయకండి అన్నారు. మీరు కోర్టులు చెప్పిన వినరు, రాజ్యాంగం వినరు, చట్టాలను వినరు. పౌర సమాజం అంతా ఇవాళ చర్చలు జరపండి అని అడుగుతుంది, అది వినరు. ఎవరు వింటారు? మీరు ఎవరు చెప్తే వింటారు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే వింటాడా? మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కాదా అది? ఇప్పటికైనా మనం ఒక ఆత్మగౌరవంతో భారత సమాజాన్ని నిలబెట్టాలంటే, భారత సమాజమే ప్రాథమికంగా శాంతి సహనానికి మరో పేరు. ఈ హత్యాకాండం కోరుకోదు, గుర్తుంచుకోండి. మీరు ఎవరిని సంతోషపెడుతున్నారు? శాంతిని కోరుకునే వాళ్ళను చంపొచ్చి మెచ్చుకొని ఎవరిని సంతోషపెడుతున్నారు? మీరు విషాదంలో ముంచేస్తున్నారు. ఈ హత్యాకాండను ఆపండి. ఈ హత్యాకాండకు మీరు ఎందుకు తెరలేపారంటే, ఆ దండకారణ్యంలో 29 రకాల
రకరకాల ఖనిజ సంపద, విలువైన ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదను ప్రైవేట్ పరం చేయటానికి ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ప్రైవేట్ పరానికి అమ్మేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఖనిజ సంపదను అమ్మేస్తారట. అమ్మేస్తే దానికి మేము కాపాడుకుంటామని ఆదివాసీలు నిలబడితే కొల్లగొట్టడానికి అడ్డం వచ్చిన ఎవరినైనా చంపేస్తామని జిష్ణుదేవ్ సాయి ముఖ్యమంత్రి ప్రకటించున్నాడు. మేము 2047 కల్లా భారతదేశాన్ని 5 ట్రిలియన్ ఎకానమీ తయారు చేస్తాం, అటు దిశగా ఎవరు అడ్డం వచ్చినా చంపేస్తామంటారు. చెట్లు వస్తే చెట్లను నరికేస్తారు, మనుషులు వస్తే మనుషులను చంపేస్తారు. ఏంది ఈ ఆటవిక న్యాయం? మీరు ఆ ఖనిజ సంపదను ప్రైవేట్ పరం చేయదలుచుకున్నప్పుడు మనమే స్థాపించుకున్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకోసం పెట్టుకున్నట్టు మనం? ఓకే సార్, ఇక్కడ శాంతి చర్చలు జరిపే ఆలోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తలేదు. మరి ఎందుకు వీళ్ళు లొంగిపోతే అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం? అంటే చర్చలు జరిపితే ఆయుధాలు కింద పెట్టమనే ప్రపోజల్ భారత ప్రభుత్వం అడుగుతుంది. అడగండి, వాళ్ళని కూర్చోబెట్టి. మేము కోరుతున్నది ఏంటంటే అడగండి, ఆయుధాలు పక్కకెట్టండి అని అడగండి. మెయిన్ స్ట్రీములకు కలిసిపోండి అని ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం వెలుగబెడుతున్నారో వాళ్ళను కూడా మెయిన్ స్ట్రీమ్లో కలవమని అడగండి. మీరు ఫస్ట్ చర్చలకు రండి, చర్చలకు రాకుండా లొంగిపోండి అని, ఆయుధాలు పక్కకెట్టండి అని మీరు దానికే పంతానికి పోతే కనుక పంతానికి పోతే శవాలు తేలుతాయి. నిజంగా శవాల గుట్టలని మాట్లాడుతుంటాం మనం. శవాల గుట్టలు ఇవాళ మీ కెమెరాలు తీసుకొని బిజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోండి. మొన్న 7వ తారీఖు నాడు చంపిన శవాలు 20 శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి అక్కడ. ఆ శవాల గుట్టలను తొలగించి ఆ ఏటూరు గ్రామ ఆదివాసీ కుటుంబం చందును తెచ్చుకున్నది. ఎట్లా గుర్తుపట్టింది? ముఖము చూసి గుర్తుపట్టలేనంతగా పాడైపోయిన శవాన్ని చేతిపైన ఉన్న మచ్చ ఆధారంగా ఆ శవం మాదని తెచ్చుకున్నారు. ఏం చేస్తుంది భారత ప్రభుత్వం? అంటే సమాజాన్ని మొత్తం గుట్టలుగా శవాలుగా మార్చదలుచుకున్నదా? మార్చి 26 నాటికి ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. 2026 మార్చి 31 నాటి వరకు భారత సమాజాన్ని ఏం చేయదలుచుకున్నారు? చంపేయదలుచుకున్నారా? శవాల గుట్టలు తయారు చేయదలుచుకున్నారా? వాళ్ళని మట్టి పెట్టిన తర్వాత అర్బన్ నక్సలైట్లని ముద్ర వేశారు. అర్బన్ నక్సలైట్లను చంపేస్తారా? నక్సలైట్లంతా ఎవరి మాటలో విని ప్రేరేపించబడి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా నిజంగా ఆలోచనతో వెళ్ళిన వారు కాదని చెప్పేసి కొన్ని వర్గాలు చెప్తా ఉన్నాయి. నిజంగా అట్లాంటి కేశవరావు లాంటి వాళ్ళు ఆ కాలంలోనే పెద్ద చదువులు చదివిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా మాటలు విని వేరంటారా పరిస్థితుల వల్ల? వీళ్ళు మాటలు విని పోవటమని విశ్లేషించటము, సిద్ధాంతం వంట పట్టించుకున్న తర్వాత సిద్ధాంతాన్ని అమలుపరచడం కోసం ఆయుధం పట్టడం అనేది విమర్శించడానికి పనికొస్తుంది. ఒక వ్యక్తి నీలాంటి యువకుడు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇస్తున్నాడు, 2 కోట్ల ఉద్యోగం ఇస్తున్నాడు. మరి ఇయ్యనప్పుడు మరి ఆ యువకుడు ఏం ఆలోచించాలి? ఆయన కడుపులో ఉన్న ఆకలి ఆయుధం పట్టిస్తుంది. సిద్ధాంతం అక్కర్లేదు, ఏ ఫిలాసఫీ అక్కర్లేదు. నీవు పోలీసులకు ఏం ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నావు? చంపేయమని ట్రైనింగ్ ఇస్తున్నావు. ఒక మానవత్వం విలువలు బోధిస్తున్నావు వాళ్ళకు. సిద్ధాంతం నేర్చుకొని పోతున్నారా పోతలేరా అని కాదు, భారత సమాజాన్ని విముక్తి చేయడం కోసం పోతున్నారు. నీవు చెప్పిన 80 కోట్ల మందికి బియ్యం సప్లై చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం బియ్యం సప్లై చేస్తుంది, ఎందుకు మీ ఆహారాన్ని మీరు సమకూర్చలేకపోతున్నారు అని విడమర్చి చెప్పడం కోసం పోతుంది. అక్కడ ఆదివాసీలు 20 కోట్ల మంది ఆదివాసీలు ఉన్నారు. 20 కోట్ల మంది ఆదివాసీలు వాళ్ళ జీవితాల్లో అట్లా ఎందుకు కునారిల్లుతున్నాయో చెప్పటం కోసం పోతున్నారు. అంతేగాని ఆ ఫిలాసఫీ అర్థమైన తర్వాతనే పోవాలని ఆకలికి ఏ ఫిలాసఫీ ఉండదు. ఆకలి ఇట్సెల్ఫ్ ఏ ఫిలాసఫీ. ఓకే, చివరిగా ఏం చెప్పదలుచుకోరు సార్? ఆపరేషన్ ఖగార్ అయితే ఆపే ప్రసక్తి లేదని చెప్పేసి బీజేపీ బలంగా చెప్తా ఉంది. తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఆపరేషన్ ఖగారు మొండిపట్టుతో ఉండటం కాదు,
ఆపరేషన్ కగార్ అనే పథకాన్ని వెనక్కి తీసుకోండి, దాన్ని రద్దు చేయండి, కాల్పుల విరమణ ప్రకటించండి. కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు జరిపి శాంతిని నెలకొల్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ.